ఎంఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడు వార్తలోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. తెలంగాణ నమూనానే అనుసరించాలి. కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్, రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి. పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి. సిడబ్ల్యూసిలో తీర్మానాలు. సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడుతున్న ఖర్గే, చిత్రంలో రాహుల్, సోనియా గాంధీ. అదేవిధంగా సిడబ్ల్యూసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు విషయాలు చెప్పినటువంటి ఫోటోతో కూడినటువంటి వార్తలు కూడా చూస్తున్నాం మిత్రులారా. మొదటి పేజీలోనే అమరావతి ఓ అధునాతన శక్తి. అమరావతి పునర్నిర్మాణ సభ వేదికపై నుంచి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అనేటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. డ్రైవింగ్ పరీక్ష ఇక కఠినమే. ట్రాక్ కన్నా ముందు సిమ్యులేటర్పై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచన. 908 కళాశాలలు, 3.93 లక్షల సీట్లు, 3 విడతలుగా దోస్తు షెడ్యూల్ విడుదల. నేటి నుంచి రిజిస్ట్రేషన్. జూన్ 30న తరగతులు ప్రారంభం. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్. తెలంగాణ దోస్తు ద్వారా డిగ్రీ ప్రవేశాలను 3 విడతలుగా చేపట్టనున్నటువంటి వార్తను ఒకటి చూడొచ్చు మిత్రులారా. పేదల ఇంట రేషన్ పండుగ. మే నెలలోనే కొత్తగా 11.5 లక్షల మంది లబ్ధిదారులు అనేటువంటి వార్తను కూడా ఒకటి కనిపిస్తుంది కదా. బొప్పాయి కాదు మామిడి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో ఓ రైతుకు చెందిన అమేయ కృషి వికాస కేంద్రంలో మామిడి కాయ 2.854 కిలోల బరువుతో కాసినటువంటి కాయను చూస్తున్నాం. ఇది ఆస్ట్రేలియా నుంచి తెచ్చినటువంటి ఒక దిగుబడి అని చెప్పేసి, ఒక మొక్క అని చెప్పేసి రైతు చూపిస్తున్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా. చెక్ డ్యాంలపై విజిలెన్స్. నాణ్యత లేని డిజైన్లలో లోపాలు, అక్రమాలపై విచారణ. దస్త్రాలు తిరిగేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సిరిసిల్ల పట్టణంలోని మానేరుపై 2021లో 7 కోట్లతో చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణంలో ఉండగానే ముక్కలైంది. అందాల వేడుకలు, ముస్తాబవుతున్న వేదికలు. తుది దశకు మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు. అదొక న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. ఇందిరమ్మ ఇంటి వైశాల్యం 600 చదరపడుగులకు మించొద్దు. కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న మంత్రి పొంగులేటి. పక్కన సిఎస్ రామకృష్ణారావు మాట్లాడుతున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం కదా. మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ భద్రత, డీజీపీ అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది. నీట్కు 190 పరీక్షా కేంద్రాలు. ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించినటువంటి ఒక వార్తను కూడా చూస్తుంది మిత్రులారా. సింగరేణి ఉద్యోగాల గనిగా మారాలి. వచ్చే నెల 2న యువ వికాసం. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న బట్టి. చిత్రంలో బలరాం, జనక్ ప్రసాద్ అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి న్యూస్ కూడా చూస్తుంది. కులగణనతో పెరిగిన తెలంగాణ ప్రతిష్ట. ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాం. వివిధ శాఖల ముఖ్య అధికారులతో కలిసి వడగాళ్లపై కార్యాచరణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి. అనాథల జీవితాల్లో అక్షర కాంతులు. బాలలను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్న నైస్. కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆహ్వానం. నైస్ విద్యాలయం మనం చూడవచ్చు మిత్రులారా. తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన
వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. తల్లిని కోల్పోయిన వారికి రెండో ప్రాధాన్యం ఉంటుంది. 5, 6 తరగతుల్లో ప్రవేశాలు ఉంటాయి. ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి మాటామంతి, ఒక్కొక్కరికి 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం. మిత్రులారా, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఎమ్మెల్యేకు ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, మరి అప్పటికప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి నిధుల మంజూరీ గురించి కూడా కింది స్థాయి నుంచి మరి సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఎమ్మెల్యేకు 45 నుంచి ఒక గంట వరకు సమయం కేటాయిస్తున్నట్టు ఒక కొత్త ఒరవడికి మరి ముఖ్యమంత్రి శ్రీకారం చేసినటువంటిది వార్త ద్వారా తెలుస్తుంది. రేటింగ్ పేరిట బీటెక్ విద్యార్థికి 7.8 లక్షలకు టోకరా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలిద్దాం. తెరుచుకున్న కేదార్నాథ్. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. ఈ కార్యక్రమానికి 12,000 మంది భక్తులు హాజరయ్యారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 54 రకాల 108 క్వింటాల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఈ యాత్ర నవంబర్ 3 వరకు కొనసాగుతుందని చెప్పేసి ఈ చార్ధామ్ కేదార్నాథ్ ఆలయాన్ని చూడవచ్చు మిత్రులారా. పాక్పై భారత ఫైనాన్షియల్ స్ట్రైక్స్. ఫైటర్ జెట్ల గర్జన. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో రఫేల్, మిరాజ్, మిగ్, జాగ్వార్, హెర్క్యులెస్ యుద్ధ విమానాల చెక్కలు. కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య. ఒక్కొక్కరి నుంచి 2 అంతకుమించి అప్లికేషన్లు. దీంతో ఆలస్యమవుతున్న వెరిఫికేషన్. ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హరిరామ్. 5 రోజుల పాటు విచారించి ఆస్తుల లెక్కలు బయటకు తీయనున్న అధికారులు. ఈ గజ్వేల్కి సంబంధించినటువంటి అధికారి భారీగా ఆస్తులు కూడబెట్టినటువంటి విషయంలో మరి జైలుకి వెళ్ళినటువంటి హరిరామ్ గురించి సంబంధించిన వార్తను కూడా చూస్తుంది. దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే. తెలంగాణ మోడల్ను కేంద్రం అనుసరిస్తున్నది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. గవర్నర్ కలిసి వస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ విజయశాంతి తదితరులకు సంబంధించినటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తను బట్టి చూడవచ్చు మిత్రులారా. అసైన్డ్ భూముల లెక్కలు తీయండి. పట్టా ఉండి పొజిషన్లో లేనోళ్ళు, పొజిషన్లో ఉండి పట్టా లేనోళ్ళు వివరాలు సేకరించండి. పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో ఇచ్చినటువంటి పట్టాలలో నిజంగా ఈ యొక్క పొజిషన్లో ఉండి అంటే సాగు చేస్తున్న వారు ఎంతమంది, మరి సర్టిఫికెట్ ఉండి సాగు చేయని వారు ఎంతమంది అనేటువంటి కూలంకుషంగా లెక్కలు మరి తీసుకోవాలనేటువంటి మంత్రి గారి సూచన. ప్రైవేటు ఫీజుల కట్టడి ఎప్పుడు? నెల రోజుల్లో కొత్త అకాడమిక్ ఇయర్ మొదలు. జాడలేని ఫీజుల నియంత్రణ చట్టం. స్కూళ్ళు, కాలేజీల్లో మొదలైన అడ్మిషన్లు. ఫస్ట్ ఫేజ్ ఫీజుల వసూలు కూడా స్టార్ట్. అడ్డగోలు ఫీజులపై ఫిర్యాదుల వెలువ. ఈఆర్పి నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు. దోస్తు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్న టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తదితరులు ఉన్నటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూడవచ్చు మిత్రులారా. 8న హైడ్రా పిఎస్ ప్రారంభించనున్న సీఎం. హైడ్రా పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న ప్రారంభించనున్నారు. బుద్ధభవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కనే కొత్త పిఎస్ను ఏర్పాటు చేశారు. ఇక మీద చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై స్థానికులు, అధికారుల నుంచి వచ్చే ఫిర్యాదులను హైడ్రా పోలీస్ స్టేషన్లో స్వీకరించి కేసులను నమోదు చేయనున్నారు. త్వరలో బతుకమ్మ కుంటకు సీఎం రేవంత్. హైడ్రా కమిషనర్ ఏవి
రంగనాథ్ వెళ్ళదనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సోషల్ మీడియాలో నెటిజన్ల డిమాండ్. ట్రాఫిక్ రూల్స్ పాటించని డ్రైవర్లు పోలీస్ వెహికల్స్ పై 17,391 పెండింగ్ చాలన్లు, చెల్లించాల్సిన జరిమానా మొత్తం 68.67 లక్షలు. ఆర్టీఐ కింద వివరాలు సేకరించిన నెటిజన్ కేంద్ర సింగ్. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సంబంధించినటువంటి ఫోటో కూడా చూస్తున్నాం మిత్రులారా. అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా. చంద్రబాబు రాకతో దుష్టగ్రహాలు తొలగిపోయాయి. 10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. పహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు. భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యారంగాల వెబ్ సర్వర్లోకి చొరబడే యత్నాలు. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో, మధ్య ప్రాచ్య దేశాల్లో తిష్ట వేసి దాడులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. భూభారత్తో సమస్యలు తీరేనా అనేటువంటి న్యూస్ కూడా ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. ఎకరానికి 68 బస్తాలు డిఆర్ఆర్ ధాన్ 75 రకం వరి. ఈ రకానికి కంకికి 380 నుంచి 400 గింజలు. వచ్చే 2 నెలల్లో 1000 గింజలు. పరిశోధనలో శాస్త్రవేత్తలు. ఇదొక రైతుకు శుభవార్త అని చెప్పొచ్చు మిత్రులారా. అంటే శాస్త్రజ్ఞులు కనిపెట్టినటువంటి కొత్త రకం వరి వంగడాన్ని చూడొచ్చు. డిఆర్ఆర్ ధాన్ 75 రకం అనేటువంటిది ఫోటోతో ఉన్నటువంటి వరి ధాన్యం సంబంధించిన ఫోటో ఇది. గొర్రెల స్కామ్ కేసు నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలు. కీలక బ్యాంకు లావాదేవీల గుర్తింపు. ఇది 700 కోట్ల కుంభకోణమని గతంలోనే తెలిసిన అధికారులు. రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్ళు మృతి. ఎంసెట్ రాసి వెళ్తుండగా నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి వద్ద కారు బోల్తా. నిర్మల్ జిల్లాలో లోతరి తండాలో విషాదం. ఒక కడు హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎంసెట్ పరీక్ష రాసి మరి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క కారు డివైడర్కు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అక్కడికక్కడే మృతి చెందినటువంటి విషయం ఎంతో బాధించదగ్గ విషయంగా ఈ యొక్క క్రైమ్ న్యూస్లో ఈరోజు కనిపిస్తూ ఉంటున్నారు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యాంశాల విషయానికి వస్తే ఈ యొక్క కులగణన సంబంధించినటువంటి వార్తనే ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. మరి ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. నమస్తే.